గరుత్మంతుడు ఒక రోజున శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమి చేస్తే మానవులు తొందరగా తరిస్తారు అని అడిగాడు. అప్పుడు ఆయనకి మొట్టమొదటగా శ్రీ మహావిష్ణువు చెప్పినది, నేను చెప్పింది కాదు ఇది, ఆ గొప్ప అద్భుతమైన సందేహ నివృత్తి. నాయన, మానవులు తరించడానికి ఒకే ఒక్క తిథి ఉంది, అదే శివరాత్రి అన్నాడు. అంటే గరుడ పురాణం విష్ణువుకి గరుత్మంతునికి జరిగిన సంవాదం. మానవులు సులభంగా తరించాలంటే, మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి అని గరుత్మంతుడు అడిగితే, దానికి శివరాత్రి వ్రతాన్ని ఆచరించు అన్నాడు. శివరాత్రి ఎలా ఆవిర్భవించిందో అనేది తరచుగా వింటూనే ఉన్నారు మీరు. ఎప్పుడో పూర్వకాలంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తగాదా పడ్డారు. బ్రహ్మగారికి ఈ సృష్టి ఆరంభకాలంలో తన శక్తితో ఈ సృష్టి అంతా చేశాను, భూలోకం వంటి లోకాలను సృష్టించాను, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలు, వీటిల్లో ఉన్న భువన బ్రహ్మాండాలలో ఉన్న ప్రాణులు, ఇవన్నీ చాలా గొప్పవి, ఇవి ఎలా ఉన్నాయో చూసుకోవాలని వచ్చాడు ఆయన. చాలా పురాణాల్లో ఎన్నోసార్లు చెప్పాను కనుక, అరుణాచల మహాత్మ్యంలో కూడా చెప్పాను కనుక దాన్ని ఎక్కువగా చెప్పట్లా నేను. ఆ బ్రహ్మ తన సృష్టి చూసుకుంటూ బయలుదేరాడు. దారిలో విష్ణువు కనపడ్డాడు. విష్ణువుని, నువ్వే నా కొడుకు, నాకు దండం పెట్టమన్నాడు. విష్ణువు, కాదు నాయన, నా బొడ్డులో నుంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టిన బిడ్డవి, నువ్వే నాకు నమస్కరించమన్నాడు. అక్కడితో ఆ ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఆపడానికి ఈశ్వరుడు మొట్టమొదట ఒక లింగ రూపం ధరించాడు. మహానల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్య తయోస్స నిష్కలహ. ఒక గొప్ప అగ్నిస్తంభ రూపంలో ఇటు బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తూ ఉంటే ఆ ఇద్దరికి మధ్యలో యుద్ధం ఆపడానికి మొట్టమొదట ఈశ్వరుడు ధరించిన రూపమే లింగం. అది కూడా అగ్నిలింగం. అందుకే మహానల స్తంభ విభీషణాకృతి, ఒక గొప్ప అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించాట. ఈ అగ్నిలో పడి బ్రహ్మ యొక్క అస్త్రం, ఇటు విష్ణువు యొక్క అస్త్రం రెండూ నాశనమైపోయాయి. బ్రహ్మగారు ఒక అస్త్రం వేశాడు, విష్ణువు ఒక అస్త్రం వేశాడు. ఈ రెండు అస్త్రాలు అగ్నిజ్వాలలతో యుద్ధం చేస్తున్నాయి. ఆ రెండు అస్త్రాలు ఈ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి. అప్పుడు బ్రహ్మని విష్ణువుని పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత ఆ ఆవిర్భవించిన తిథికి శివరాత్రి అని పేరెట్టాడు. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువుల యుద్ధమును ఆపడం కోసం ధరించాడు లింగరూపం కనుక ఆ అర్ధరాత్రి లింగోద్భవ కాలము. భవము అంటే పుట్టుట, ఉద్భవము అంటే తనంత తాను స్వేచ్ఛగా ఆవిర్భవించుట. మనకి ప్రారంభంలో ఏం చెప్పాను, మనంతటా మనం పుట్టాం, కావాలంటే చచ్చిపోలేము, మనకి స్వేచ్ఛ లేదు. కానీ ఈశ్వరుడు అలా కాదు, తనంత తాను కావాలంటే ఏ రూపమైనా ధరిస్తాడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎప్పుడైనా వెళ్ళగలడు, ఏవైనా చెయ్యగలడు. అందువల్ల ఆయనది స్వేచ్ఛ, మనది అస్వేచ్ఛ. ఆయన స్వతంత్రుడు, మనం పరతంత్రులం. మనది భవము పుట్టుక, ఆయనది ఉద్భవం అవతారం. ఈశ్వరుడికి 81 అవతారాలు చెప్పారు శివపురాణంలో. వాయుపురాణంలో 181 అవతారాలు చెప్పారు. లింగ పురాణంలో 1800 అవతారాలు చెప్పారు. మంత్రశాస్త్రంలో అనంత రూపములతో ఆయన అవతారాలు చెప్పారు. ఈ అవతారాలలో మొట్టమొదట లింగావతారం అన్నమాట. ఆ లింగం ఆవిర్భవించినటువంటి స్థలం అరుణాచలం. ఆ లింగము పుట్టినటువంటిది కృష్ణపక్షం, మాఘమాసం, చతుర్దశి, అర్ధరాత్రి, అదే శివరాత్రి. ఈ శివరాత్రి గురించి తలుచుకున్నా, శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా, శివరాత్రి అనే మాటల్ని పదే పదే లోపల ఉచ్చరించిన, ఇన్ని నీళ్లు శివరాత్రి నాడు ఈశ్వరుడి మీద చల్లిన అటువంటి వాడికి ఈ మానవుల శరీరం రమ్మన్నా రాదు, మృణ్మయ శరీరం రాదు, చిన్మయ శరీరం వస్తుంది. మన శరీరానికి స్వేచ్ఛ లేదని ముందే చెప్పుకున్నాంగా. మనం వద్దు బాబోయ్ అనుకుంటే ఈ క్షణంలో శరీరం విడిచిపెట్టగలమా? విడిచిపెట్టలేము. మళ్ళీ పుట్టాలంటే పుట్టలేము. ఏం పని చేయాలన్నా ఆ పని చెయ్యలేము. నిజంగా చచ్చిపోదాం అనుకున్నట్టు ఒక ఆయన కొండెక్కి కిందకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. చాలామంది అనుకుంటారు చావు మన చేతులు ఎందుకు లేదండి, ఈ క్షణంలో మేము కావాలంటే ఆత్మహత్య చేసుకుంటాం అనుకుంటారు, కానీ అది భ్రమ. కొండెక్కి కిందకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు నిజంగానే ఒక ఆయన. గిరి ఎక్కి పడిన ధర
సాగరమున మునిగినను పావకము దొచ్చిన భీకర పనులతోడనాడిన మరణమకాలమున రాదు మహినెవ్వరికి. పాపం ఒక ఆయన ఎందుకో చచ్చిపోదామని అనిపించిందిట. వాళ్ళ ఆవిడికి వాడికి పళ్ళ. ఏదో వాళ్ళ ఆవిడని పకోడీ చేయమన్నాడు. నేను పకోడీ చేయను, చెకోడీ చేస్తాను అంది ఆవిడ. చివరిని ఏదో కోడి ఉంది కదా, పోనీ పకోడీ అయితేనే చెకోడీ అయితేనే, కాదు నాకు పకోడీ అన్నాడు. ఈవిడ చెకోడీ అంది. అక్కడి నుంచి నువ్వు బోడీ అంటే నువ్వు బోడీ అని తిట్టుకున్నారు. భార్య మీద అలిగి జీవితం మీద విరక్తి కలిగి నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు ఆయన. ఆవిడ పరమపతివ్రత, అలాగే చేసుకో అంది. ఎల్ఐసి చేసావు కదా, నాకు నామినీగా నన్ను పెట్టావు కదా, అంది. సరే పోయేవాడు పోవచ్చుగా, ఏది కాస్త పూరీ కూర పార్సిల్ చెయ్యి అన్నాడు. పోని ఆ పోయేటప్పుడు చచ్చేవాడికి పూరీ కూర ఎందుకంది ఆవిడ. ప్రశాంతి ఎక్స్ప్రెస్ కింద పడి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఈ అశాంతి తట్టుకోలేక, ప్రశాంతి ఎప్పుడు లేటే, మార్కాపురం రోడ్డుకి 1 గంటకి రావాల్సి వస్తే 3ంటికి కానీ రాదు కదా, మళ్ళీ లేట్ అయితే ఆకలి వేస్తుంది కదా, అంచేత కాస్త పూరీ కూర చేసి పెట్టు అంటే సరేనని పాప ఆవిడ చేసి ఇచ్చేసింది. వీడు బయలుదేరాడు. ఈ మధ్యలో వీడికి ఏం బుద్ధి పుట్టిందో, ఆ రైలు కింద పడి చావడం ఎందుకు, కొండెక్కి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. ఓ పెద్ద కొండెక్కి దూకెట్ట కిందకి. అదనమాట గిరి ఎక్కి పడిన ధర. కొండ ఎక్కి కిందకి డామ్మని దూకాడు చచ్చిపోదామని. నిజంగా చెబుతున్నమాట. పురాణాల్లో శ్లోకాలు ఏవి అసత్యాలు కావు. నేనేదో సరదాకి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అన్నది వేరే పక్కన పెట్టండి. కొండ మీద నుంచి కిందకి దూకగానే ఆ సమయంలో ఎప్పుడూ లేనిది ఒక రైతు అప్పుడే ఇంటికి 4-5 ఎడ్ల బళ్ళ మీద గడ్డి తెచ్చాడు. పూర్వం పొలం కోసాక ఏం చేసేవారు, ఆ గడ్డి మేటని వేసేవారు. వాడి ఇంటి దగ్గర గడ్డి మేట వేద్దామని తీసుకొస్తున్నట్ట. తీరా ఆ కొండ దగ్గరికి రాగానే ఈ బళ్ళు తిరగబడి గడ్డి అంతా కింద పడిపోయింది. డామ్మని వీడి కిందకి దూకాడు కొండ మీద చచ్చిపోదామని. గడ్డి మీద పడ్డాడు. ఏదో నడ్డి కొంచెం బెడికింది తప్ప చావలా. చద్దాం అనుకుంటే కొండ మీద నుంచి కిందకు దూకితే ఆ సమయానికి గడ్డి పడ్డం ఏమిటి అక్కడ? అది కర్మయోగం. వాడికి నిరుత్సాహం కలిగింది. ఎంత కొండ మీద నుంచి కిందికి దూకి చచ్చిపోతే వెంటనే చచ్చిపోవాలి. నిజానికి ఈ సమయంలో ఈ ఎడ్ల బండి తిరగబడి ఇక్కడెందుకు గడ్డి వచ్చిందో నన్ను బతికించడానికి కర్మ అనుకుని ఏమైనా మళ్ళీ చావాలనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి డామ్మని అందులో దూకాడు. సాగరమున మునిగినను. సముద్రంలో దూకిన సమయంలోనే పెద్ద కెరటం వచ్చి వీడి ఒడ్డుకు గెంటిందిట. చూశారో లేదో, ఒక్కొక్కడు నేను చావకూడదు అనుకుంటాడు పాపం. వాడు హాయిగా ఆడుకుంటూ ఉంటే కెరటం వచ్చి ఎత్తుకుపోయి చంపేస్తుంది. బీచ్ల్లో ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు ఎంతోమంది చచ్చిపోయారు. కానీ వీడు చచ్చిపోదామని సముద్రంలోకి దూకితే కెరటం వాడిని విసిరి అవతల పారేసిందిట. ఏది విశాఖపట్నంలో ఉన్నవాడు కాస్త ఎగిరి అనకాపల్లిలో పడ్డాడు. ఇది ఎక్కడ గొడవరా, సముద్రంలో దూకి చచ్చిపోదాం అనుకుంటే ఇప్పుడు ఈ కెరటం ఒడ్డు మీదకి తోసింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుళ్ళ మళ్ళీ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్ట. వెంటనే ఏం చేశాడు, ఇంటికి వచ్చేసాడు. ఓ పెద్ద అగ్నిగుండం తయారు చేసుకున్నాడు. ఆ అగ్నిగుండంలో దూకాడు చచ్చిపోదామని, భస్మం అయిపోదామని. ఆశ్చర్యం చెప్పమంటారా, అప్పటికి 6 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో చుక్క వర్షం లేదు. వీడు అగ్నిగుండం వేసుకుని చచ్చి దూకుదాం అనుకోగానే 6 ఏళ్లుగా వర్షం లేని ఆ ప్రాంతం అంతా ఆకాశం మేఘావృతమై ఢమ 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 అని ఉరుములతో పెద్ద శబ్దంతో కుండపోతగా కురిసేసింది వర్షం. మామూలు వర్షం కాదన్నాడు, 5-6 వర్షం మాట. తొండంతో ఏనుగు నీళ్లు విడిచిపెడితే కూడా అంత వేగంగా రాదు. కుంభవృష్టి అంటారు, కుండతో పోయటం అనమాట. కుండతో నీళ్లు పోసేస్తే ఎంతలా ఉంటుందో అలా వర్షం కురిసింది. మొత్తం ఆ ప్రాంతానికి కరువు తీరిపోయింది. వీడు దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. అలాంటి అగ్నిగుండం, ఆ అగ్నిగుండం చల్లారిపోయింది. అసలు ఎవడన్నా ఆత్మహత్య చేసుకోండి, వదిలిపోతుంది గొడవ, అప్పుడైనా వర్షం కురుస్తుందేమో. వీడికి మతిపోయింది, నా పరిస్థితి ఇలా అయిపోయింది. కొండెక్కి దూకితే గడ్డి మీద పడ్డా చావలేదు, సముద్రంలో దూకితే కెరటం బయటికి గెంటింది, మంట వేసుకు చచ్చిపోదామంటే ఈ మంట చల్లారడానికి కుంభవృష్టి వర్షం కురిసింది. ఇంకేం చేయాలి? అక్కడ దగ్గరలో కొన్ని పుట్టల్లో నల్లని త్రాచుపాములు కొన్ని ఉన్నాయి. అందులో పుట్టలో చెయ్యడితే అవి ఏమైనా కాటేస్తే చచ్చిపోదాం అనుకుని ఆ పుట్టలో చెయ్యెట్టాడు. నిజంగా ఆ పుట్టలో ఉన్న పాములు కాటేస్తే చచ్చిపోవాలి.
కానీ వీడు అందులో చెయ్యి పెట్టగానే ఆ పావులు తోక ముడిచి చెంగును దూకి పారిపోయాట. భీకర ఫణులతోట ఆడిన, భయంకరమైన సర్పములతో ఆడినా ఆ పూట తోక ముడిచి చుంగని వెనక్కి వెళ్ళి పారిపోయాయి. మనం పొరపాటున అక్కడికి వెడితే కాటేసి చంపేసే పావులు కూడా వీడు కావాలని కాటయ్యోయ్ కాటయ్యోయ్ దిగు దిగు నాగా దివ్య సుందరంగా మన వాడు పాటలు పాడుతుంటారు భజనలో, దిగు దిగు నాగా భజన చప్పట్లు బాధేసి ఆ తాళాలు పగలగొట్టి నాగోయ్ నాగోయ్ కాటయ్యి రాగోయ్ అని పాడితే కూడా కాటేయడు వాడు. అలాగే పాటలు పాడిన వీడు పొరపాటును కూడా కాటేయకుండా ఆ సర్పరాజు తోక ముడుచుకుని పారిపోయాట. అందుకని చిట్ట చివరి ఏమన్నారు, మరణం అకాలమున రాదు మహినెవ్వరికి, అకాలంలో మరణం రమ్మంటే రాదు. ఆయువు తీరనంత వరకు మనం ఎంత ప్రయత్నించినా మరణం రమ్మంటే రాదు. ఒకవేళ ఆయువు తీరితే నేను ఇంట్లోనే కూర్చుని బతకాలి, నేను చావకూడదు బాబోయ్ అని బెంగ పెట్టుకుని చచ్చిపోతాం. పోయే కాలం వస్తే ఎక్కడన్నా పోతారు. పాపం ఇంట్లో కూర్చుని బయటికి కదిలేవాడు కదా ఒక ఆయన, భయం బయటకు వస్తే యాక్సిడెంట్ అవుతుందని. నిజంగా మీరు చెబితే నమ్మరు, ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాకుండా బయటకు వస్తే సైకిల్ వాడు గుద్దుతాడో, స్కూటర్ వాడు గుద్దుతాడో, ట్యాక్సీ వాడు గుద్దుతాడో, లేదా గుళ్ళోకి వెడుతూ ఉంటే పక్కనున్న వాడు డొక్కలో పడి చంపుతాడేమో, పులిహార తింటే అందులో ఉన్న మిరపకాయ గొంతుక్కెడి చచ్చిపోతుందేమో, ఇన్ని జాగ్రత్తలు పడే ఒక ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడి చచ్చిపోయాడు. ఇంకేం చెబుతాం, ఫ్యాను కర్మగాలితే. నేను ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే, మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన పాప ఒక ఆవిడ ఎంత భీతో, 1-2 సార్లు చూసుకుని అన్నం మెతుకులు కూడా చాలా జాగ్రత్తగా తినేది. ఆవిడ పేరుతో కనకదుర్గో ఏదో ఉండేదన్నమాట. ఆ పాపం ఆ పుణ్యాత్మురాలు ఇది మిరపకాయ కరివేపాక ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మెత్తగా వండుకు తినేది. మరి ఏం జరిగిందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేపల కూర పెట్టారట, ఆ చేప ముళ్ళు గొంతుకు వెళ్ళిపోయి చచ్చిపోయించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోయే కాలం వస్తే ఎవరు ఆపలేరు పాపం. ఆ ఆయువు తీరనంత వరకు ఎన్ని ప్రయత్నములు చేసినా మరణం రమ్మంటే కూడా రాదు. అందుకని జ్ఞానులు ఎప్పుడూ కూడా పొరపాటునైనా మనకి మరణం వస్తుందేమోనని భయము పొందకూడదు. ఒకవేళ మరణించమేమో అని అతి జాగ్రత్త తీసుకోకూడదు. ఈ అన్నిటి నుంచి బయటపారేసే అపూర్వమైన తిథి మహాశివరాత్రి పర్వదినం.